సుమాంజలి, కేదారి అండ్ కార్తీక, సంఘ ఆంజనేయులు, కరీముల్లా. మంత్రివర్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు అనేటువంటిది మనందరికీ తెలుసు. అందుకని ఈ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుదామని చెప్పేసి అంటే సార్ వద్దు, ఇది మనకు యుద్ధ సమయం కాబట్టి మన జవాన్లను స్తుతిస్తూ మనం ఈ వారం రోజుల పాటు కార్యక్రమాలు జరుపుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసమే మరి జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ ఒక్కసారి జవాన్లందరికీ కూడా మీరు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇవాళ జై జవాన్, జై జవాన్ మీరు కూడా చెప్పండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్ మాతా, జై జై మోడీ, జై. ఓకే సార్. ఈ కార్యక్రమం వారం రోజులు మనం అనుకున్న కార్యక్రమం యథావిధంగా దేశభక్తి గీతాలతో మొదట ఉంటుంది. తర్వాత ఈ రేపు పౌరాణిక నాటకం రామాంజనేయుతం, అలాగే మిగతా కార్యక్రమాలు షెడ్యూల్ ఉంటాయి. మొదట మాత్రం భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు ఉంటాయి. ఇవాళ ఒక రకంగా మోడీ గారి అపర చాణక్యంతో మనందరికీ హాయిగా ఉండేటువంటి సమయం ఇవాళ సాయంత్రం 6 గంటలకు విన్నాం. యుద్ధ విరమణ జరుగుతుంది. ఇది మన దేశ భారత మాత ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమం కాబట్టి భారత మాతకు పాలాభిషేకం చేయవలసిందిగా పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కోరుతున్నాను. పాలాభిషేకం జరుగుతున్నంతసేపు దయచేసి అందరు నిలబడి భరత్ మాతకు చప్పట్లు కొట్టాలని పాలాభిషేకం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా అందరూ కీర్తించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకు, భారత్ మాతాకు. ఈ పాలాభిషేకంతో ఇవాళ భారత్ మాతాను గురించి మనం ఈ వారం రోజుల పాటు భారత్ జవాన్ కు, భారత్ జవాన్ కు, భారత్ జవాన్ కు, జై మోడీజీ, జై మోడీజీ, జై జై మోడీజీ. ఇప్పుడు యుద్ధం దాదాపుగా ముగిసినట్లుగానే ఈరోజు మనకు ప్రకటన వచ్చింది కాబట్టి మరి ఈ వారం రోజుల పాటు కూడా దేశభక్తి గీతాలతో ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి 6:30 గంటలకే హాజరై జయప్రదం చేయవలసింది కావచ్చు. పెద్దలు ఈ టీజీవీ కళాక్షేత్రం రూపశిల్పి శ్రీ టీజీ వెంకటేష్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు జై జవాన్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవటం జరిగింది. ఈ రోజు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది. 16వ తారీఖు మీ అందరికి తెలిసిందే. మే 16న పెళ్ళిళ్ళు చేస్తుంటాం. ఆనవాయితీగా గత 25-30 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం, అన్ని మతాలకు, కులాలకు. ఇంకా ఎవరైనా ఉంటే రేపు ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోయింది, ఇంకెవరైనా ఉంటారో రేపు ముగిస్తాము. మరి పిలుచుకొని వస్తే ఎంక్వైరీ చేసి ముగిస్తాము. అది దగ్గర దగ్గర ₹1,00,000, ₹80,000 వాళ్ళకి ఇచ్చి మళ్ళీ బట్టలు, మరి తాలిబొట్టు ఇవన్నీ బంగారు తీసి ఇవ్వటం జరుగుతుంది. మరి మీ అందరికి చెప్పేది ఏమంటే, మనం ఎంత సేవ చేస్తున్నా సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. కానీ దేశాని కోసం ప్రాణాలు అర్పిస్తారు సైనికులు. అది దాన్ని కొలత వేయలేము, దాన్ని లెక్క పెట్టలేము. ఆ సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది, సైనికుడు రాక్ హిల్స్లో వెళ్తున్నప్పుడు ఆయన ఏదో కొద్దిగా తెచ్చుకున్నది కొద్దిగా వాసన వచ్చినట్లే తింటూ ఆ ఖర్చు ఏదో క్లాత్, చిన్న ముక్క క్లాత్ వేసి కింద తేమను అద్దుకొని నోట్లో పిండుకొని నీళ్ళు తాగుతాడు.
అంటే ఎంత కష్టపడుతుంటారు దేశం కోసం. అంటే దేశం అంటే ఎవరు? మనమే. మరి దేశం మన కోసము వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. మన అన్యాయంగా క్రూరంగా వాళ్ళ కుటుంబం ఎదురుగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఎదురుగా మనుషుల్ని హీనాతిహీనంగా నెత్తి మీద బుల్లెట్ పెట్టి కాల్చటం, మరి ఇంతకన్నా ఘోరం ఏది ఉండదు. మరి అటువంటి వారిని క్షమించరాదని మోదీ గారు యుద్ధం చేయటం జరిగింది. ఆ యుద్ధాన్ని ఏం చేశాడంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ను ఒకటే కొట్టేదానికి ఆయన మొదలుపెట్టాడు. అందులో భాగంగా వాళ్ళు మన మీదకి వస్తే, టెర్రరిస్ట్ క్యాంప్స్ అయితే వాళ్ళ మీదకి వస్తే మళ్ళీ ఆయన అటాక్ చేయించాడు. ఇన్ ది మీన్ వైల్ అమెరికా ఇంటర్ఫేర్ అయ్యి కూర్చొని మాట్లాడండి అన్నారు. కూర్చొని ప్రాబ్లీ ఇవే పెడతాడు మోదీ గారు కండిషన్స్. ఒప్పుకుంటే సరే, లేకపోతే మీ తలకాయలు ఎగురుతాయి అని చెప్తాడు. దాంట్లో ఏమీ లోపం ఉండదు, దాంట్లో ఏమీ వెనకబడే రకం కాదు ఆయన మోదీ గారు. మరి ఆ టెర్రరిస్ట్ని ఎలా ఆఫ్ చేస్తారు, ఎలా కట్టడి చేస్తారు, ఎలా మాకు అప్పగిస్తారు, ఈ సింపుల్ అకౌంట్ వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకపోతే హీ నోస్ హౌ టు డీల్ ది థింగ్స్. మరి మన ప్రాంతం నుంచి కూడా ఒకరు సైనికుడు పోయి ఆయన గార్లాండ్ చంద్రబాబు గారు మేము అంతా వెళ్ళి గార్లాండ్ వేయటం జరిగింది. నిన్న ఆయన మరి ముఖ్యం చెప్పేది ఏమంటే ఆ సైనికుడు ప్రాణాలు అర్పించాడు, ఒకటే కొడుకుని విన్నాం. మళ్ళీ ఇలాంటివి ఎన్నో వింటుంటాం. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, మిగతా ఉండే వాళ్ళకు మనోధైర్యం కావాలని ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు సడన్గా పవర్ది ఏదో ప్రాబ్లం వచ్చి ఎయిర్ కండిషన్ మీకు నడవలేదు, మరి 1 గంట 2 గంటల్లో తయారు కావచ్చు, కార్యక్రమం తగ్గించి మరి రేపు పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని ఓబ్లే గారికి చెప్తున్నాను. మరి మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ మా ఇక్కడ వచ్చిన కళాకారులందరినీ, దీంట్లో భాగం పంచుకున్న కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ లక్ చెప్తూ, మీ అందరూ కళాకారులు ఆడ వారిలో వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర కూడా, యుద్ధంలో చేసే వాళ్ళు కూడా కళాకారులు వెళ్తుంటారు. వాళ్ళ కళాకారులు వెళ్ళి వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు, దేశభక్తిని కలిగిస్తుంటారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క స్ఫూర్తితో టీజీవీ కళాక్షేత్రం హరిబాబు కరీముల్లా 7 రోజుల పాటు జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ పేరుతో కార్యక్రమాలు శుభారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ కళాకారులకు అందరికీ కూడా ఈనాడు పాల్గొన్న కళాకారులకు సత్కారం జరుగుతూ ఉన్నది. గాయకులకు, కళాకారులకు అఖిల, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, నారాయణ, నారాయణ, మహేష్, మహేష్, నారాయణ, మహేష్, జాను, సుబ్బరాయుడు, శాలువాలు తాడున్నాయి. ఖాజావలి, ఖాజావలి, ఇంకో ఖాజా, రెండో ఖాజా, ఖాజావలి, బాల వెంకటేశ్వర్లు, త్రివేణి సంగమ పవిత్ర శ్రీనివాసులు, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును కరిమల కేసు, భూమి, పంచశీల బోధించిన జోనా, భూమి, బద్రి, లాస్ట్ నీకే కానీ తొందర టైం అవుతుంది. బద్రి, బద్రి, సార్ సార్ మీయకండి ఇంకో చాలా సార్ చాలా జ్ఞాన
శాంతి దూతగా ఇవాళ ప్రోగ్రామ్ కన్వీనర్ ఆయనే సార్ ఈ దేశభక్తి గీతాలకు ఇన్ఛార్జి మహమ్మద్ మియాకు ఒకసారి గట్టిగా చప్పట్లు. జై భారత్ మాతా, జై భారత్ మాతా, జై జై భారత్ మాతా, జై జై జవాన్, జై జవాన్. ఓ జవాన్ వచ్చి భారత మాత కీర్తిని కార్యక్రమంలో పొగుడుతూ ఒక పద్యం చెప్తాడు. ఎక్స్ సర్వీస్ మెన్ కలుస్తున్నారు. శాల్వాలు ఇబ్బా. ఎక్స్ సర్వీస్ మెన్ గౌరవ చైర్మన్ గారు శ్రీ టీజీ వెంకటేష్ గారిని కలుస్తున్నారు. వారు ఎక్స్ సర్వీస్ మెన్ సేవలను కొనియాడుతూ శాలువాలతో గట్టిగా చెప్పట్లు. జై జవాన్, జై జవాన్, గట్టిగా జై జవాన్. ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క సేవలు మనమందరం కూడా కీర్తించదగినవి. సమభావనము సమతావాదము వేదముగా వాళ్ళు ఎక్స్ అనేది ఉండదు సైనికులకు. వాళ్ళ తుది ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళు సైనికులుగానే ఉంటారు. వాళ్ళకి ఎక్స్ అనేది ఉండదు. అక్కడ ఏమైనా షార్టేజ్ పడితే మళ్ళీ వీళ్ళకి కబురు వస్తుంది, వీళ్ళు పరిగెత్తిపోతారు. సో వీళ్ళకి ఎక్స్ అనేది ఉండు. ఎప్పుడు వీళ్ళ దేశభక్తి, వాళ్ళ ప్రాణాలు, వారి ఊపిరి అంతా ఈ దేశాన్ని కాపాడేదానికి రెడీగా ఉంటారు. వీళ్ళని ఎన్ని విధాల ఎన్ని రకాల పొగిడినా తక్కువే ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళు రావటం మా అదృష్టంగా భావిస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ 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 టీజీ వెంకటేశ్వర గారి 75వ జన్మదిన సందర్భంగా ఆయన హాయిగా ఆరోగ్యంగా దేశ కీర్తి జాతీయ పతాక రెపరెపలలో నినదించవలను తల్లి. విశ్వ వినుతిగాంచ వేద భూమి అనగా పావన జాతన భరతమాత. శృంగారు చెంగావి పొంగారు సిరులతో పసిడి పచ్చళలు భరతమాత. సదమల కీర్తిజ సన్నుత సద్గుణ భవ్య చరితన భరతమాత. పచ్చని పైరుల నిచ్చిన దేవత ప్రణవ వినుత ఖ్యాత భరతమాత. జై భారత్ మాతాకు. భయమెరుంగని జననుత భరతమాత. మహిత హిత గుణ సంపన్న భరతమాత. నిరుపమ జయనాద గమన భరతమాత. జై